కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ప్రతి ఒక్కటండి చెప్పట్లు. కొద్దిసేపు ఏది అన్ని మీ అవసరాలు ప్రతి ఒక్కటి మర్చిపోయి కేవలం దేవుని వైపే చూస్తూ ఆరాధిద్దామా. మనస్ఫూర్తిగా మనం ఆయనకి హృదయపూర్వకంగా మన ఆరాధనని, మన స్తుతుల్ని, మన విన్నపములను చెల్లిద్దామా. అభిషేకం పొందుకొని వెళ్దామా ఈ దినం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరచబడిన దైవజనుడిగా మీకందరికి కూడా శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని మీ ముఖ కవలికల ద్వారా తెలుసుకొని నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలను, ఆత్మ చెప్పుచున్న మాటలను చెవిగలిగిన వాడు వినును గాక. ఆమేన్. ఈరోజు మన అంశము క్రైస్తవ విశ్వాసి మొదట చేయవలసినవి. మనము మొదట చేయవలసిన విషయాలు చదువుకున్న వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. ఇది మొదటిది అయిన ఆజ్ఞ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రసంగము చేస్తూ మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ప్రాముఖ్యమైనది ఏంటంట చెప్పండి. తన దైనందిక జీవితంలో మనిషికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే మొదట నీ దేవుడిని యెహోవాను. మళ్ళా చదువుతాం చూడండి, 38వ వచనము. ఇది ముఖ్యమైనది, మొదటినై ఉన్న ఆజ్ఞ. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ లోకములో చాలా క్రైస్తవ విశ్వాసి తన దైనందిక జీవితంలో మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలనది. ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ ఉన్నది అని యేసు ప్రభు తన ప్రసంగంలో చెప్తున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? తండ్రిని గురించి. మొదట మనం చేయాల్సింది మన దైనందిక జీవితంలో మొదట మనము చేయవలసింది, యేసు స్వామి నరవతారిగా ఉన్నప్పుడు ఆయన మనకు తెలియజేస్తుందంటే మొదటిది ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అదేంటంటే నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలెను. ఇది ముఖ్యమైనది, ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు. ఇది ముఖ్యమైనది విశ్వాసికి, ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు. ఈరోజు మనము దేవుని ప్రేమిస్తున్నామా అంటే అందరం తలకాయ చెప్తాం ప్రేమిస్తున్నామని, కానీ నిజంగా మనము ప్రేమించటంలే. ప్రేమించేవాడు 11కి చర్చ అయితే 12కి రాడు. ప్రేమించేవాడు ప్రతిదీ కూడా సంఘక్రమంలో పాల్గొంటాడు. ప్రేమించేవాడు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాడు. ప్రేమించేవాడు తన ఇష్టానుసారంగా రాడు, తన ఇష్టానుసారంగా బ్రతకడు. దేవుని ప్రేమించేవాడు దేవుడు చెప్పినట్టు చేస్తాడు, తన ఇష్ట ప్రకారం చేయడు. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అంటే చేయతమంటే అందరూ ఎత్తచ్చు, కానీ వాళ్ళందరూ దేవుని ప్రేమించే వాళ్ళు కాదు. దేవుని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు కైకుంటాడు. ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడిని యెహోవాను ప్రేమించవాలి. దేవుని ప్రేమించాలి. దేవుడు లేకపోతే నువ్వు లేవు, దేవుడు లేకపోతే మనము లేం. బైబిల్ ఇలా చెప్తా ఉంది, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు.
దేవుడు లేకపోతే బ్రతకలేం. దేవుడు లేకపోతే అడుగు తీసి అడుగు పెట్టలేం. మన ప్రాణం దేవుని చేతిలో ఉంది, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మన జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాన్ని కాపాడుచున్న దేవుడు అంటే మన దేవుడే యెహోవా. ఆయన లేకుండా నీవు బ్రతకగలవా? ఏది ఆయన లేకుండా ఒకసారి అలా పోయేసిరా చూద్దాం. ఆయన లేకుండా జీవించండి చూద్దాం. ఈ లోకములో ప్రాముఖ్యమైన వాడు ఎవరంటే, అందుకే ప్రసంగి 12వ అధ్యాయం అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో, జ్ఞాపం చేసుకో. నీ దైనందిక జీవితంలో ఎవ్రీ డే, ప్రతిరోజు నీవు జీవించడానికి కారణం, నువ్వు బ్రతికి ఉండడానికి కారణం, నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం, నీవు ఆరోగ్యంగా ఉండడానికి కారణం, నువ్వు క్షేమంగా ఉండడానికి కారణం నీ దేవుడైన యెహోవాయే. ఎవ్రీ డే యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవ్రీ డే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, మొదటిది నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం నేర్చుకో. ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తుందంటే, సూర్యోదయము రాకముందే ఎప్పుడు లేయాలంట, మనం దేవుని ఎప్పుడు ఆరాధించాలంట, సూర్యోదయము రాకముందే వేకువనే. విలాప రాసిన గ్రంథం 2వ అధ్యాయం అంటాడు, వేకువనే లేచి నీ చేతులు పైకెత్తి నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబము కొరకు, నీ క్షేమము కొరకు, నీ బిడ్డల క్షేమము కొరకు కన్నీళ్లు ఒలుకుచు రేయి మొదటి జామున ప్రార్థించవలెను. క్రైస్తవుడా, చేస్తున్నావా పని? నీవు చేస్తున్నావా? సూర్యోదయము రాకముందే కనీసం 1 అవర్ నిన్ను కాపాడే దేవుడు. నేను చాలాసార్లు చెప్పాను, పెద్ద దినకర్ గారు, ఆయన చాలా గొప్ప ఆత్మీయమైన గొప్ప దైవజనుడు. అని చెప్పాడు, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీ దినము ఎలా ప్రారంభించబడాలంట? నీ దైనందిక జీవితము ఎలా ప్రారంభించబడాలి చెప్పండి? నువ్వు 3 గంటలకు లేస్తావో, లేకపోతే 4 గంటలకు లేస్తావో, లేకపోతే 5 గంటలకు లేస్తావో, సూర్యోదయం రాకముందే, సూర్యకిరణాలు నీ మీద పడక ముందే వేకువన లేచి నీ చేతులు పైకెత్తి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ క్షేమం కొరకు, నీ సంఘం కొరకు, నీ సమాజం కొరకు, నీ దేశం కొరకు ప్రార్థించాల్సిన అవసరత నీకు ఉంది. నీ కుటుంబం వరకు నీవే చేసుకోవా? ఉందా నీకు అనుభవం? ఉదయాన్నే లేచి ప్రభు ముఖం చూసే అనుభవం నీకుందా? ప్రభు ముఖ దర్శనం చేసుకునే అనుభవం ఉందా? ఉదయాన్నే లేచి ఆయన పాదాలు పట్టుకునే అనుభవం నీకుందా? ఆయన నీ సృష్టికర్త, ఆయన నిన్ను కలుగు చేశాడు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయనే జీవాన్నిచ్చాడు, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నీ కొరకు రక్తం కాచాడు, ఆయనే నీ పాపాలు క్షమించాడు, ఆయనే నీ శాపాన్ని, నా శాపాన్ని సిలువలో మోసాడు, ఆయనే నీ కొరకు తిరిగి లేచాడు, ఆయనే నీ కొరకు తిరిగి రానయ్యాడు, ఆయనే నీ కొరకు పరలోకములు ఇల్లు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన లేకపోతే నీవు లేవు. ఈరోజు దేవుడు లేకుండా ఎవడు బతకగలుగుతున్నాడు? నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది. నీ జీవం ఏ పాటిది? నీ జీవము అంత ఆయన చేతిలో ఉంది. ఉందా అనుభవం నీకు? దేవుని పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ప్రేమించవలనది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ అన్నది ఇది. యేసు ప్రభు చాలా ఖచ్చితంగా మొదటి ఆజ్ఞ అన్నది. నీ దినచర్యలో, నీ దైనందిక జీవితంలో నువ్వు ఉదయాన్నే లేచి దేవునితో ప్రారంభించాలి నీ జీవితం. మనుషుల రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. ఇటీవల నేను పేపర్ చదువుతా ఉన్నా, ఎక్కడికో వెళ్ళారంట దేవుడి దగ్గరికి. ఆ దేవుడు రాలేడంట వాళ్ళ దగ్గరికి.
వీళ్ళు వెళ్ళారంట. రాత్రి 1:15-16 ముహూర్తం ప్రకారము మంగళసూత్రం కట్టుకున్నారంట. చాలా అనుకున్నారంట, చాలా మంచి ముహూర్తంలో మన పితామహులు పూర్వీకులు నియమించిన ముహూర్తంలో మంగళసూత్రం కట్టాం, భలే హ్యాపీగా ఉంటాం అనుకొని బయలుదేరి కావల మీదకి ఎందుకు వచ్చారంట. కావల మీదుగా నుంచి హైదరాబాద్ వెళ్తున్నారంట. ఒక రాత్రి కూడా గడవలే, లారీ కింద కారు బజ్జీ అయిపోయింది. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కొబ్బరి చట్నీ అయిపోయినారు. అది మన లైఫ్. నీ జ్ఞానము చెప్పున తప్పించుకోగలవా? నీ తెలివి చేత తప్పించుకోగలవా? నీ దేవుడిని యెహోవా కృప లేకుండా ఒక్క క్షణమైన బ్రతకలే. బి కేర్ఫుల్. అటువంటి దేవుణ్ణా నువ్వు నిర్లక్ష్యం చేసేది, అటువంటి దేవుణ్ణా నువ్వు ఆరాధించుకున్న మానేసేది. మొదట బెడ్ కాఫీకి టీ ఇచ్చి, మొదటి పేపర్ చదవడానికి టైం ఇచ్చి, ఆ తర్వాత అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించేది. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అందుకంటున్నాడు, చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి ఇది? దేవుడు భక్తుడైన యోహానుకు చెప్పి సంఘానికి చెప్పమంటున్నాడు పద్మస దీవులో దర్శనం ద్వారా. అది ఏ సంఘమైనా సరే సంఘానికి ఏమని చెప్పమంటున్నాడు? మొదట నీకుండిన ప్రేమ దేవుడి మీద నీ దగ్గర ఇప్పుడు లేదు. నీవు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో, నువ్వు ఎలా వచ్చో తెలుసా? అప్పుడు నీ ఇల్లు ఏంటమ్మా? మీ తాత మీ నాయన ఇల్లు ఏంటి? తాటకిల్లు కదా, గుడిసి కదా. అప్పుడు కారు ఉందా నీకు? అప్పుడు బైక్ ఉందా నీకు? పోనీ సైకిల్ ఉందా నీకేమన్నా? నీకు ఉద్యోగం ఉందా? ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చే ఒకసారి జ్ఞాపం చేసుకో. దావీదు అంటాడు, ఒకరోజు దేవాలయంకి వచ్చి రాజు అయిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? దేవా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏ పాటి వాడు? నా ఇల్లు ఏ పాటిది? నా గోత్రము నేను అల్పమైన బెన్యామీను గోత్రపు వాడిని కదా. నేను 10 గొర్రెలు మేపుకుంటున్న ఒక దౌర్భాగ్యుని కదా. నేను రాజకుటానికి సంబంధించిన వాడిని కాదు, నేను రాజరికము కలిగిన వాడిని కాదు. అయ్యా, ఈరోజు ఈ రాజ దర్బారులో, ఈ బంగారు నేలలో, ఈ బంగారు సింకులో, ఈ బంగారు స్పూన్లో ఇంత స్థాయిలోకి తెచ్చినకు నేను ఏ పాటి వాడినయ్యా? ఒకప్పుడు నేను గొర్రెల మేపుకొని వెనక చినిగి నిక్కరేసుకొని గొర్రెల వాసన కొడుతూ వాటి పేడ ఊరుకొని అక్కడే పండుకొని నెల రోజులు ఎక్కడ ఆడే పండుకొని ఒడిసులతో పిట్టలు కొట్టుకొని కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని ఏమే అటువంటి పరుపుల మీద పండుకోలేదు. నేను ఏడ పండుకున్నాను? అడవిలో గొర్రెల దగ్గర నేల మీద పండుకున్నాను. నా దగ్గర గొర్రెల వాసన. అయితే ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను చెప్పండి ఏ పాటి వాడనయ్యా? ఉందా కృతజ్ఞత దావీదుకి? ఆ కృతజ్ఞత ఉంది. ఏ పాటి వాడిని? నా ఇల్లు, నా గోత్రం ఏ పాటిది, నా ఇల్లు ఏ పాటిది నాయన? ఇంత రాజ దర్బారులో పెట్టేవే, నేను ఏ పాటి వాడనయ్యా? కృతజ్ఞతాస్తుతులు చేసి రాజు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా దావీదు తన ఏ స్థితిని అందుకంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో, ఒకసారి చెప్పండి అందరి, ఏ స్థితిలో నుండి నీవు ఈ స్థాయికి వచ్చావో నీవు ఒక్కసారి. అందుకే దేవుడిని యెహోవా ఏమిటి అంటున్నాడంటే 29వ అధ్యాయం 2వ కర్మలో, ఓ ఇశ్రాయేలు, 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా నడిపించి తిన్నో అరణ్యములో జ్ఞాపకము. అప్పుడు నీకు చెప్పులు అరగలే, 40 సంవత్సరాలు మీ కాళ్ళు వాయలే, మీరు అన్నం వండలే, మన్నా కురిపించే, మిమ్మల్ని
40 సంవత్సరాలు ఎలా నడిపించానో చెప్పండి, జ్ఞాపకమా చేసుకో. కానీ ఈరోజు నన్ను ఏం చేస్తానంటే విసిగిస్తున్నారు మీరు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి, నువ్వు మొదట ప్రేమను వదిలితివి చెప్పండి. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి నిన్ను, ఏం బాబు ఒకప్పుడు నీ స్థితి ఏంటి తెలుసా మీకు? మీ నాయన మీ తాత ఎట్టుండారో, మా తాత ఎట్టుండాడో, ఏ స్థితిలో ఉన్నావు? అప్పుడుందే కారు నీకు, అప్పుడు నిందా నీకు ఈ ఉద్యోగం, అప్పుడు నిందా మిద్దె, ఇప్పుడు 3 అంతస్తుల మిద్దె, 2 అంతస్తుల మిద్దె, ఒక స్థాయి, ఒక గౌరవము, ఒక లగ్జరీ ఎవరిచ్చారు? ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసాను జ్ఞాపం చేసుకో. తర్వాత చదువుమా. మారు మనసు పొందు. సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? వార్నింగ్. ముందేం చెప్పాడు అమ్మా? ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నాడు చెప్పండి? వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. వార్నింగ్. ఎందుకంటే నేను విసిగిపోయాను. నేను వచ్చి ఏం చేస్తాను? నీ ఇంట్లో ఉండే దీపస్తంభాన్ని తీసేస్తే ఏమవుతావు? దేవుడు నీలో ఉంచి వెలుగుని తీసేస్తే ఏమవుతారండి మనము? చెప్పండి ఒకసారి. గాడిదని మేపుకుంటున్న సౌలుని రాజుగా చేసింది ఎవరు? దేవుడు చేసిన తర్వాత ఒక మంచి మొదట ఇశ్రాయేలు రాజు అయిన తర్వాత నెక్స్ట్ రాజు అవ్వాల్సింది ఎవరు? యోనాతాను వాళ్ళ కొడుకు. అయితే వాళ్ళ కుటుంబం ఏమైపోయింది? సర్వనాశనం ఎందుకు అయిపోయింది? రాజు అవుతానే దేవుడిని ఏం చేశాడు? లెక్క చేయలే. దేవుడు మాట వినలే. దేవుడు ప్రకారం జీవించడంలే. దేవుడు ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి తెచ్చాడో మర్చిపోయాడు. మర్చిపోయావు నువ్వు కూడా? మర్చిపోతే ఏం చేశాడు తెలుసా? తన్ని కత్తి తీసుకొని చెప్పండి ఒకసారి, తానే పొడుచుకొని సౌలు ఏమైపోయాడు? సౌలు కుటుంబంలో ఒక్కడైనను, అందుకే దావీదు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబంలో ఒక్కడైనను ఎవడైనా మిగిలి ఉన్నాడా అంటే షీబా సైన్యాధిపతి చెప్తున్నాడు, అయ్యా ఒక్కడొక్కడున్నాడయ్యా, అది లోదెబారులో ఉన్నాడు, అడుక్కునేవాడి దగ్గర ఉన్నాడు, వాడికి 2 కాళ్ళు లేవు, వాడి పేరు మెఫీబోషెతు, వాడు తప్ప ఎవడూ లేడయ్యా. వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించింది ఎవరు? ఆ కుటుంబాన్ని నాశనం చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన కృపను బట్టి. ఎందుకు నాశనం చేశాడు? ఒక స్థాయి రాగానే మనకి బిల్డప్లు ఎక్కువ. దేవుడి దగ్గర బిల్డప్లా? దేవుడి దగ్గర బిల్డప్లా నీకు? అబ్బో అమ్మో, దేవుడి దగ్గర ఎగిరి పడతావా? మీకు చాలాసార్లు చెప్పాను, ఎలికొచ్చిందంట. ఎలికొచ్చి అడవిలో చేరి ఒక పవర్ఫుల్ ఒక తాత అంట కథ. ఆ తాత దగ్గరికి వచ్చి, తాత ఏడ్చుకొచ్చిందంట. ఏమని అంటే, అయ్యా ఈ అడవిలోని పిల్లులన్నీ దొరుకుతున్నాయ్యా, నా బతుకు సంతోషంగా లేదు నాయన. నేను కలుగులోంచి బయటకు వస్తే ఏ పిల్లి పట్టుకోపోతుందో, కలుగులోంచి బయటకు వస్తే ఏ పిల్లి పట్టుకుపోతుందని భయంతో, గుండె భయంతో బతుకుతున్నానయ్యా, నన్ను పిల్లి చేయ్యా. ఏం చెయ్యే? ఆయన అన్నాడంట, నువ్వు పిల్లి అయిపోదు పో అన్నాడు. ఏమైపోయింది ఇప్పుడు అది? అప్పుడు పిల్లి అనుకుందంట, ఇక నన్ను ఎలుగ్గా ఉన్నప్పుడు భయపెట్టే, ఇప్పుడు పిల్లి అయిపోయాను, నన్ను ఎవరేం చేస్తారు అనుకుందంట. ఎవరు? కొంతకాలంగా మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చిందంట. మళ్ళా వచ్చావు? అయ్యా పిల్లి చేసావు కానీ అడవి కుక్కలన్నీ దొరుకుంటున్నాయ్యా, నేను ఎప్పుడు పొదల్లో భయంతో పెరగాల్సి వస్తుందయ్యా. అది ఏం కావాలా? నన్ను అడవి కుక్క చేయవు. కుక్క అయితే భలే ఉంటుంది కదా. సరే పో, నా కృప నీకు చాలు పో. కుక్క అయిపోయింది. ఏమైపోయింది? కుక్క. మళ్ళా కొంతకాలానికి వచ్చి, అయ్యా అని ఏడ్చుకో. ఏమమ్మా మళ్ళా వచ్చావు? బాగానే ఉంది కానీ మన అడవికి సింహం ఒకటే కదయ్యా, ఆ సింహాలు నన్ను ఎక్కడ తొరుముకుంటుంటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ చంపేస్తారు. సింహం ఇంకొక కోరిక, సింహం కానీ చేసావనుకో ఇక మనల్ని కొట్టేవాడే. చెప్పండి. ఆ కరుణామయుడైన దేవుడు అంటాడు, పో సింహం అయిపోదు. అప్పుడు సింహంతోనే ఇక ఎవడురా మనల్ని, ఎవడు మనకి ఇంకా అనుకున్నాడు. ఒక రోజంతా దానికి ఫుడ్ దొరకలేదంట. ఏం దొరకలేదు? ఆహారం దొరకపోతే ఈ చెట్టు కింద ఉండే ఆ తాత గుర్తొచ్చాడంట. ఈరోజు ఎక్కడ ఫుడ్ దొరకటం లేదు కాబట్టి
ఈరోజు ఆ తాతను తినేస్తే పోదా? ఏ తాతని? ఎలికి నుండి పిల్లికి, పిలికి నుండి కుక్కకి, కుక్క నుండి సింహానికి, ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోకి తెచ్చాడే అని వచ్చింది. తాత అంట మళ్ళా వచ్చి ఏమంటే ఏం మాట్లాడకుండా గొంతుకే పట్టుకుందంట. గొంతు పట్టుకొని అన్నదంట. ఓయమ్మో అని చెప్పి ఎలికి అవుదు కాక అన్నాడంట. ఏమైపోయింది మళ్ళీ అది? ఏందో ఎలికి చేశాను అది పోయా నీ బొత్తు కట్టి. ఏ స్థాయిలో ఉండే ఒకప్పుడు తమరా? మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి ఒకప్పుడు? ఏం కొంచెం ఏం పిల్లి, నువ్వు ఇంకా సింహం కూడా కాలేదు, ఎట్టా సింహం కూడా కాలేదు, కుక్కకి కుక్క అయ్యావు, ఇప్పుడే పిల్లపలా. మొన్న ఒక అతను చాలా విర్రవెగుతున్నాడు, సింగిల్ అయిపోయాడు. ఇక్కడనైనా మార్పు వచ్చింది. మన ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి, తర్వాత దెబ్బతింటావు. నువ్వు తర్వాత ఏడ్చినా ఎట్లా రావాలండి దేవుని మందిరానికి? కుటుంబాలుగా రావాలి. మామూలుగా చెప్తే వినరండి కొంతమంది క్రైస్తవులు. చెప్పండి, ఏం చెప్తే వినరు? మామూలుగా చెప్తే వినరు. ఏం తగలాలా? దెబ్బ తగలక ముందే నువ్వు మార్పు చెందు. అదేనా చెప్పింది అక్కడ? అదేనా? నువ్వు నీ దీపస్తంభం తీక ముందే మారు మనసు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చావో జాగ్రత్త, బి కేర్ఫుల్. ఈరోజు చాలా మందికి దెబ్బ తగలపోయలేకే, దెబ్బ తగలగాదు, దెబ్బలు తగలుతున్నా కూడా, దెబ్బలు తగలుతున్నా కూడా చెప్పండి మార్పు చెందడం లేదు కదా? చెప్పండి, దెబ్బలు తగలుతున్నా కూడా, నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకో దెబ్బలు తగులుతున్నా కూడా నువ్వు లోపట్టడం లేదంటే ఇక లాస్ట్ దీపస్తంభం ఎత్తేస్తాడు. గుర్తుపెట్టుకో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన అది ఎత్తేసారంటే అవుట్, నువ్వు అంతే, సింగిల్ అయిపోతావు. నువ్వు కాంట్రాక్ట్ బేసిక్ తీసుకొని ఒక ఆయన 7 అంతస్తుల మిద్దె కడుతున్నాడు. కింద మేస్త్రి ఉన్నాడు, కాంట్రాక్టర్ పైన ఉన్నాడు. కాంట్రాక్టర్ ఇక్కడ ఏందో అక్కడ ఏం చేస్తున్నారంటే స్లాబ్ వేస్తూ ఉన్నారు. మిల్లరు శబ్దానికి వినబడటం లేదు. అందుకోసంగా ఆ 7 అంతస్తులో ఉండే అంటున్నాడు, మేస్త్రి, ఓ మేస్త్రి అని పిలుస్తున్నాడు. మేస్త్రికి ఏమి చెప్పండి, ఏమి వినబడటం లే. అప్పుడు ఏం చేశాడంటే మేస్త్రికి ఇట్టే కాదురని చెప్పి 100 రూపాయలు ఇటు తీసి 7వ అంతస్తు నుంచి టపీని వేసాడు. ఏంటి? 100 రూపాయలు. మేస్త్రి కింద పడతానే, అబ్బా 100 రూపాయలు దొరికింది. ఎక్కడి నుంచి దొరికింది? ఇది పైనుంచి పడిందని ఒకసారి ఎవరేసారని చూడొచ్చుగా. చూడలే మనోడు. దేని వైపు చూశాడు? కొంతమంది దేవుడు డబ్బులు ఇస్తున్నా దేవుడు వైపు చూడు, డబ్బు వైపే. గుండి కూడా ఈ మధ్య రాత్రుల్లో కూడా పగులు కూడా డబ్బు. ఈ 100 రూపాయలు ఏం చేశారంట? వేస్తానే, ఇది దేవుడు ఇచ్చాడని పైకి చూడబడలే. 100 రూపాయలు రే ఇట్టారా, 100 రూపాయలు దొరికింది రారా, టిఫిన్ చేసి వద్దామా రే అని చెప్పి టిఫిన్ చేసి వచ్చారంట. ఈయన అట్టను మళ్ళా వచ్చి తినేసి మళ్ళా మేస్త్రి అంటున్నారు, ఇట్ట కాదరని చెప్పేసి 500 నోటు వేసాడంట. ఎంత వేసాడా? మళ్ళీ అంటే ఒరే యానించి పడుతున్నారయ్యా 500 రూపాయలు, ఊరే 500 రూపాయలు రండిరా, మీకు అందరికి టీలు ఇప్పిస్తారా, టీ సమోసా ఇప్పిస్తుంది రండి. ఎంత వేస్తున్నా కూడా ఇదే వ్యవహారం. ఇట్ట కాదని చెప్పి కులకరాయి తీసుకొని లాగిచ్చి తలక మీద పట్టిన కొట్టాడంట. అప్పుడు నుండి అమ్మా అని ఇటు చూశాడంట. అప్పుడు మేస్త్ర అప్పుడు పైకి రారా అన్నాడంట. వస్తాను స్వామి అన్నాడంట. ఆడు కొట్టాల నిన్ను, అప్పుడు దాకా రావా? ఏమే బాబు, అప్పుడు దాకా వద్దా దేవుడు నీకు? కొట్టాలా? ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు కానీ చేయకపోతే నిన్ను గ్యారెంటీ కొట్టబోతున్నాడు. కొడతాడు గ్యారెంటీగా. ఎంతకాలమయ్యా? ఎన్నిసార్లు చెప్పండి వాక్యం, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా చెప్పండి నాశనం వచ్చును. ఉందా వాక్యం? అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు.
కుటుంబంతో రాలేవా గుడికి? రెండవది చూడండి, మత్తయి సువార్త 6:33. కాబట్టి నీవు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకాలి? ఇందాకేం చెప్పాడు దేవుడు యేసు ప్రభు? మొదట నీ దేవుడే నీ భావాన్ని. ఇప్పుడేం చెప్తున్నాడు? ఆయన రాజ్యాన్ని చెప్పండి, ఆయన నీతిని ఎప్పుడు ఎతకాలి? మొదట. ఎప్పుడు? ఒకసారి చెప్పడం వల్ల మొదట ఆయనే కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు. ఎప్పుడది? మొదట ఏం వెతకాలి? ఎతికితే అప్పుడు అవన్నీ ఏవన్నీ పైన చదువుకోండి. 6వ అధ్యాయం నేను చదివిన 33వ వచనం పైన చదువుకోండి. నీకేం కావాలో నువ్వు చింతించవద్దు. ఏం తిందుమా చెప్పండి, వస్త్రము గురించి అయినను, డబ్బుల గురించి అయినను, దేని గురించి అయినా నీవు చెప్పండి చింతించవద్దు. నా నీతిని రాజ్యాన్ని మొదట వెదిగితే అవన్నీ మీకు నేను. ఉంగరాలు ఉన్నాయి. కోటేశ్వరుడు ఒక్కడే ఒక కొడుకు, ఆయన భార్య లేదు, చనిపోయింది. కానీ వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే, డాడీ నేను భారతదేశము, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. భారతదేశం చెప్పండి నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, భారతదేశాన్ని నేను చెప్పండి. ఏం చేస్తున్నారు? నేనైతే ప్రేమిస్తున్నా. మీరు? నేను అమెరికాని ప్రేమించడం లేదు, పాకిస్తాన్ని ప్రేమించిన శత్రువాడు. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? నా దేశం, నా దేశం భారతదేశం, నా దేశం. చెప్పండి ఏం దేశం? ప్రేమిస్తే ఏం చేస్తున్నారు మీరు దేశం కోసం? భారతదేశాని కోసం అంట ప్రాణం పెట్టడానికి, పాకిస్తాన్కి నుండి విడుదల చేయడానికి పోయినాడంట. యుద్ధ వీరుడిగా సైన్యములు చేరాడంట కొడుకు. ఆ సైన్యములు చేరి ఆ గంతో లేకుంటే కాల్చినప్పుడు గుండెలు గుచ్చుకొని కొడుకు చచ్చిపోయాడంట. ఒకే కొడుకు. వాళ్ళ తండ్రికి తెలిసిందంట. తండ్రి అన్నాడంట, బాధపడలేదంట. అయినా నా కొడుకు నా దేశం కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి రక్తం చిందించాడు. అయితే ఈ ఆస్తులన్నీ వాడియే, నేను ముసలోని అయిపోయాను అని చెప్పి పేపర్కి, టీవీకి యాడ్ ఇచ్చాడు. రేపు ఉదయాన్న 10 గంటలకి నా అన్నీ కూడా నా కొడుకు ఏలం పాట వేస్తున్నాను. అందరూ వచ్చేసారు, కోటేశ్వరులు వచ్చారు. నేను మన జమీందార్ దగ్గర నుండే వజ్రపు ఉంగరాన్ని తీసుకుంటా. నేను ఆయన వజ్రాలతో పొదిగిపోబడిన ఆ మంచం తీసుకుంటా. అబ్బా అనుకుంటా చాలామంది వచ్చి అనుకున్నారు. ఆఖరికన్నాడు, ప్రియమైన వారలారా, ఇదిగో నేను ఇప్పుడు ఏలం పాట అయిపోతున్నాను. నా కొడుకు దీనంతా దేశం కొరకు ప్రాణం పెట్టాడు. అయితే మీరు చాలామంది పెద్ద పెద్ద కోటేశ్వరులు వచ్చారు. నేను వేయక ముందు ఇదిగో ఈయన నా కొడుకు, ఈయన భారతదేశం కోసము పాకిస్తాన్ చేతిలో ప్రాణం పెట్టాడు. నా ఫోటో ఫ్రేమ్ కట్టించాను నేను. ఈ లోపల ఒక ఆటో వాడంట ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆడినప్పుడు కొంచెం చూస్తున్నాయంట. ఇది మొట్టమొదటిగా నేను వజ్రాల మంచము లేకుంటే బిల్డింగ్స్, బెంచ్ కార్లు ఏలం పాటేయక ముందు నా కొడుకు ఫోటో ఏలం పాటేస్తున్నాను. కేవలం 20 రూపాయలే. నా కొడుకు ఫోటో కేవలం ఎంత? 20 రూపాయలే. వజ్రాలు కొన్నవాడు అనుకుంటున్నాడంట, మాకెందుకయ్యా నీ కొడుకు, మాకు వజ్రాల మంచం కోసం వచ్చా, నేను కోట్లు తెచ్చాను, అది కావాలి నాకు. మాకెందుకయ్యా నీ కొడుకు, నేను బెంచ్ కారు కొనడానికి వచ్చాను నీ దగ్గర. మాకెందుకయ్యా నీ కొడుకు, నీ బిల్డింగ్ కొనడానికి వచ్చాను. మాకెందుకయ్యా నీ కొడుకు, నేను అది కొనడానికి వచ్చాను అంటున్నాడంట. ఆ ఆటోవాడు, అయ్యో 20 రూపాయలేనా, ఇప్పుడు నా దగ్గర 20 రూపాయలు ఉందని చెప్పి, అయ్యగారు దేశం కొరకు పెట్టిన ఆ మహానుభావుడిని నేను కొనుక్కుంటానండి 20 రూపాయలకి అన్నాడంట. 20 రూపాయలకి ఇచ్చేసిన తర్వాత దండం పెట్టుకొని, అయ్యా నా దేశం కొరకు ప్రాణం పెట్టామంటే నా కొరకు పెట్టినట్టే కదా నా స్వామి, ఇంట్లో నేను పటం కట్టించుకుంటానని ఇంటికి పోతా ఉన్నాంట. ఆ గుండి కట్టుకొని ఆగా అన్నాడంట. జమీందారి పిత్రపై ఆగాడంట. ఒకసారి
ఆ పటం వెనక తిప్పు అన్నాడంట. తిప్పాడు. చదువు అన్నాడంట. ఎవరైతే దేశం కొరకు నా ఏకైక కుమారుడిని మరి పటాన్ని కోరుకుంటారో వాడికి చీకురుబలతో సహా నా ఆస్తి అంతా ఉచితంగా ఇవ్వబడును. హల్లెలూయా. వచ్చిన టారు పోయారంట. ఎవరే ఇప్పుడు వజ్రాలు ఉంగరం కూడా ఇడికేనా వాడికే? అరే అదేదో ఆ మంచం అది కూడా వాడికేనా? వాడికే. ఏంది పెంచుకారు వాడికేనా? ఊరే ఈ 7-8 బిల్డింగులు ఉన్నాయే వాడికేనా? వాడికే. మనకా ఏమీ లేదు. కారణం ఆయన కోరుకున్నాడు గనక. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఆయన నీతిని చెప్పండి, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ. అయితే ఒక దేశం కొరకు ప్రాణం పెట్టిన ఫోటో కొనుక్కుంటేనే అతనికి ఎన్ని వచ్చాయి చెప్పండి? ఏమొచ్చాయి? సమస్తము వచ్చేసే. ఈ సర్వలోకాన్ని రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సర్వమానవాల కొరకు నీ శాపాన్ని నా శాపాన్ని భరించి, నీ పాపాన్ని నా పాపాన్ని భరించి ఆ కల్వారి శిలువలో రక్తం కార్చి ముళ్ళ కిరీటం పెట్టబడి స్వరూపమైనను సొగసైనను లేకుండా చూడనలేని వాడిగా ఆ చనిపోయాడే దైవ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి లేచాడే. ఈరోజు ఉదయము ఆదివారమున ఆయనను కోరుకుంటే ఆయనతో పాటు సమస్తము నీకు అనుగ్రహించబడును కాక. ఆమేన్. కావాలా ఆయన వద్దా? ఒట్టి ఆశీర్వాదాలే కావాలా? ఈరోజు చర్చకి చాలామంది ఎందుకు వచ్చేది చెప్పండి? మాకు దేవుడొద్దు, మాకు దేవుడు కావాలి, ఆశీర్వాదం కావాలి. వాడు తప్పిన కుమారుడు ఇలా అన్నాడు, తండ్రి చెప్పరా నీవు నాకొద్దు, కొడుకునే కాదనొచ్చు, గృహమే చెరసాలనొచ్చు, కోపించి వెళ్ళేతి. కొడుకునే కాదనొచ్చు, గృహమే చెరసాలనొచ్చు, కోపించి వెళ్ళేతి. అయ్యా నువ్వు నీ కొడుకుని కాదు, నీ ఇల్లు నాకు జైలుగా ఉంది, కోటేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నా ఆస్తి ఏమి ఇవ్వాలా? నాకు రావాల్సిన వాట ఇచ్చాడా వాళ్ళ నాయన? ప్రేమగా ఇచ్చేసాడు. ఎవరు ఆస్తి అది చెప్పండి? ఎవరు ఆస్తి? ఏం కావాలంట? ఈడు ఏమి సంపాదించాలా? ఎవరు ఆస్తి కావాలంట? ఆస్తి కావాలి కానీ తండ్రి వద్దంట. ఏమి చెప్పండి ఒకసారి? ఆస్తి కావాలి కానీ తండ్రి వద్దంట. ఈరోజు క్రైస్తవులు ఎట్టున్నారు తెలుసా? ఆశీర్వాదాలు కావాలి కానీ మాకు యేసు ప్రభువు మాత్రము ఆయన చెప్పినట్టు మాత్రం వద్దు. అరే ఒక ఆదివారం గుడికొచ్చి రారా, ఆదివారం పొద్దుకు నువ్వు శనివారం దా కాపాడుతానంటే ఆదివారం కూడా ఒళ్ళు పూర్వంట సొంత కార్యాలు చేసుకుంటాడంట. ఆశీర్వాదం మాత్రం చెప్పండి కావాలంట. దేవుడు మా బిడ్డల్ని మమ్మల్ని చెప్పండి దీవించాలంట, కాపాడాలంట. దేవుడేం వద్దంట. ఎవరు కావాలంట? దేవుడిచ్చే ఆశీర్వాదాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన నీతిని 2 చెప్పే. ఇప్పుడు చెప్పండి మొదటిది ఏంది? ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ ఏంది? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించు. రెండవది ఏంది? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదలు వెతుకుడి, అన్నీ నీకు వచ్చేస్తాయి. పోతా కళ్ళు మూసుకో, ప్రార్థించుకుందాం. ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా నేను ఇట్టాగే పెడద్రంగా జీవిస్తాను. ఇంకా ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావో జ్ఞాపకం చేసుకో. అట్టే కానీ వస్తున్నావంటే దీపస్తంభాన్ని తీసేస్తాను, అప్పుడు నీ బ్రతుకు చీకటమయమైపోతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా లోపడతావా హెచ్చరికకు? లేకపోతే ఇలాగే జీవిస్తానని నష్టపోయిన తర్వాత నిన్ను రక్షించే నాదుడు లేడు.
ఏప్రిల్ రాసిన పత్రికలు ఏముందో తెలుసా? 11వ అధ్యాయంలో ఆ తర్వాత ఏశావు కన్నీటితో ఆశీర్వాదం కోసం వెతికినను అది అతనికి దొరకకపోయేను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఈ వాక్యమైన నీవు ప్రభువుని కోరుకో, ప్రభువుని గౌరవించు, ఆయన ఆజ్ఞలు గైకొను, ఆయన మందిరాన్ని ప్రేమించు, ఆయన సేవకుని ప్రేమించు, ఆయన ప్రతినిధి అయిన సేవకుని గౌరవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేయబోతున్నాను. తీర్మానం చేసుకో, వెళ్ళొద్దు. తీర్మానం చేసుకోకుండా తీర్మానం చేసుకో. ఈరోజు నా కుటుంబం అంతా ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. ప్రభువా, మొదట నీకు ప్రాధాన్యత ఇస్తాను. నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతానయ్యా. నేను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిన్ను వెతుకుతాను. తీర్మానం చేసుకో. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు మోసితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హృదయముతో మోసితివే. స్తోత్రం, 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 స్తోత్రం. పిండము వలె మోసితివే. స్తోత్రం, 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 స్తోత్రం. హృదయముతో మోసితివే. స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, మేము ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొని వచ్చావో జ్ఞాపకం చేసుకో. మొదటి ప్రేమ కలిగి ఉంటేనే సరే, లేని ఎడల నేను వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తాను. మొదట ప్రేమ అంటే మొదట నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, ఆత్మతో ప్రేమించవలెను. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలని హెచ్చరించావు. ప్రభువా, నన్ను క్షమించు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాం. నీ వల్లే మేము బతుకున్నాం, నీ వల్లే మా కుటుంబం ఉంది. ఈరోజు మేము అలాగే బ్రతుకుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.